మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లుగా ఆత్మ ముదుసలివి పనికిరానివి అయిన దేహాలను విడిచి కొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తుంది. దీని గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకోబోయే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వాయువు వాసనలను తీసుకుపోయినట్లుగా భౌతిక జగత్తులో జీవుడు తన వివిధ భావాలను ఒక దేహం నుండి వేరొక దేహానికి మోసుకొని పోతాడు. ఆ విధంగా అతడు ఒక రకమైన దేహమును స్వీకరించి తిరిగి వేరొక దానిని పొందడానికి దానిని విడిచిపెడతాడు. ఇది భగవద్గీతలోని ఒక లైన్ అండి. దీని గురించి మనం తెలుసుకుంటాం. మానవుని దేహ మార్పు అతనిపైననే ఆధారపడి ఉంటుంది. మరణ సమయంలో అతడు తయారు చేసుకున్న చైతన్యమే అతనిని తరువాత దేహంలోకి తీసుకొని వెళుతుంది. పిల్లి లేదా కుక్క వంటి చైతన్యాన్ని తయారు చేసుకుంటే అతడు పిల్లి లేదా కుక్క దేహంలోకే తప్పకుండా మారుతాడు లేదా ప్రవేశిస్తాడు. ఇక తన భావాలను, శ్రద్ధను దైవీ గుణాల మీద స్థిరంగా ఉంచితే అతడు దేవతా రూపాన్ని కూడా పొందే అవకాశం తప్పక ఉంది. ఈ దేహము నశించిన తరువాత వ్యక్తిగత ఆత్మ మరొక దేహంలోకి మారుతుంది. మానవుని ప్రస్తుత దేహము, ప్రస్తుత కర్మలే తదుపరి దేహానికి పూర్వారంభంగా మారుతాయి. కర్మను అనుసరించి జీవునికి భిన్నమైన దేహం లభిస్తుంది. ఒక దేహం నుండి మరొక దేహానికి మార్పు చెందే ఈ పద్ధతి దేహంలో ఉన్నప్పుడు జరిగే సంఘర్షణ జీవన సంఘర్షణ అని అనబడుతుంది. మరణానంతరం జీవుని ఆత్మ ప్రస్తుత దేహాన్ని విడిచి తన కర్మ ఫలితాల ఆధారంగా వేరొక దేహాన్ని తప్పక ఆశ్రయిస్తుంది. మరణం అనేది శరీరానికి మాత్రమే తప్ప ఆత్మకు కాదు. చనిపోయే ముందు మనం ఎటువంటి విషయాలపైనైతే శ్రద్ధ వహిస్తామో, దేని మీద అయితే ప్రేమ అభిమానం చూపిస్తామో, నెక్స్ట్ వచ్చే జీవితం లేదా నెక్స్ట్ వచ్చే దేహాన్ని మనం అదే ఆచరిస్తుందన్నమాట. అంటే మీరు జంతువుల మీద మంచి అభిప్రాయం కనుక ఉంటే ఆ జీవుల మీద దేహంలోకి మన ఆత్మ ప్రవేశిస్తుంది. లేదా క్రూరమైన భావనలు కలిగి ఉంటే దానికి తగిన దేహాన్నే మన ఆత్మ అనేది ఆశ్రయిస్తుంది. వాసనలు వాయువుల్లో కలిసినట్లుగా ఆత్మ మరొక దేహాన్ని ఆశ్రయించే ముందు పంచభూతాల్లో కలిసి ప్రయాణం సాగిస్తుంది అనేది పురాణాల అభిప్రాయం. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.